మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ ఎల్బీ నగర్ లో ఉన్న ఫ్రూట్ మార్కెట్ ని ఖాళీ చేయించి ప్రజల ఆరోగ్యం కోసం హెల్త్ కేర్ ని పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఇది 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా దీన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి గారు 1200 కోట్ల రూపాయలు కేటాయించి 26 అంతస్తుల హాస్పిటల్ భవనాన్ని నిర్మిద్దామని చెప్పేసి ప్రణాళిక చేసి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. భారతదేశంలో అతి ఎత్తైన హాస్పిటల్ 26 అంతస్తుల హాస్పిటల్ భవనం ప్రభుత్వ ఆధీనంలో ఎక్కడ కూడా లేదు. అందులో సూపర్ స్పెషాలిటీ విభాగాలంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను, లంగ్ ట్రాన్స్ప్లాంటేషను, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, లివర్ ట్రాన్స్ప్లాంటేషను, ఇంకా ఇతరత్ర సూపర్ స్పెషాలిటీ సేవలన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చేసి ఈ హాస్పిటల్ నిర్మాణం చేస్తే కేవలం ఎల్బీ నగర్ నియోజకవర్గానికి కాకుండా పక్కనున్న మహేశ్వరం నియోజకవర్గం, ఇటు పక్కనున్న ఉప్పల్ నియోజకవర్గం, ఇటు వెనుక ఉన్న అంబర్పేట, మరి కల్వకుర్తి నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గం, భువనగిరి నియోజకవర్గం, ఈ నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా ఇది అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు 1200 కోట్ల దాంతో నిర్మించింది. ఈ నిర్మించే ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఉన్న 22 ఎకరాల మార్కెట్ ని దాదాపు కోయడాకు తరలించడం జరిగింది. అప్పుడు మేము రిక్వెస్ట్ చేసినాం స్థానికంగా, సార్ మాకు స్థలాలు దొరికాయి, భవిష్యత్తులో మాకు పోలీస్ స్టేషన్ కోసం ఒక 3000 గదాల స్థలము, అలాగే సబ్ స్టేషన్ కోసం ఒక 2000 గదాల స్థలము, అలాగే వాటర్ రిజర్వాయర్ కోసం ఒక 2000 గదాల స్థలము, ఒక పార్కు కేటాయించమంటే 2 ఎకరాలు ప్రజల అవసరాల కోసం పోలీస్ స్టేషన్ కు, పార్కుకు, సబ్ స్టేషన్ కు, మరి వాటర్ రిజర్వాయర్ కోసం కేటాయించడం జరిగిందే. ఆ ముందర ఉన్న లెఫ్ట్ సైడ్ పోలీస్ స్టేషన్, దాని బ్యాక్ సైడ్ సబ్ స్టేషన్, దాని బ్యాక్ సైడ్ మరి వాటర్ రిజర్వాయర్ కోసం అక్కడ ఒక పార్క్ కూడా దాన్ని కూడా కేటాయించడం జరిగింది. మేమున్నప్పుడే మా ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన, మరి ఆ రోజు హెల్త్ మినిస్టర్గా హరీష్ రావు గారు ఉండే, వారి ఆధ్వర్యంలో శంకుస్థాపన అయినాక మేము మా ప్రభుత్వ హయాంలో 6 అంతస్తులు ఆ రోజు నిర్మాణం చేపట్టించింది. కానీ 20 నెలల కాలంలో, 22 నెలల కాలంలో ఇప్పటి వరకు కేవలం ఇంకా 4 అంతస్తులు వేసిండ్రు, ఇంకొక అంతస్తు వేయాలి. ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఈ 26 అంతస్తుల భవనాన్ని కేవలం 11 అంతస్తులకే పరిమితం చేసిండ్రు. 1000 పడకల ఆసుపత్రిని 500 పడకల ఆసుపత్రి చేస్తుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మరి అలాగే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే 1000 పడకల ఆసుపత్రిగా యథాస్థితిగా కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మీరు ఒకవేళ 1000 పడకల ఆసుపత్రిని కొనసాగించకుండా మేము తీవ్రమైన ఆందోళన మా పార్టీ తరఫుకెళ్ళి చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించుకుంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.